అమ్మయ్య మొత్తానికి స్వర్ణగిరి టెంపుల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చేసుకునేంతవరకు తినకుండా ఉన్నాం, కానీ దర్శనం అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం ఆగాలన్నా కష్టంగా అనిపించింది. టెంపుల్లో ప్రసాదం తిన్నా కూడా అదైతే ఆకలి తగ్గదు కదా. ఇంకా ఈ టెంపుల్లోనే అన్నప్రసాదం పెడుతున్నారు. అక్కడికైతే వెళ్ళి టెంపుల్కి వెళ్ళింది ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో. ఆ టైంలోనైతే అన్నప్రసాదం దగ్గర చాలా పెద్ద లైనే ఉండింది. అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేకుండా ఉండిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత అన్నప్రసాదం దగ్గరికి వచ్చి చూస్తే అసలు మందే లేరు, దాంతో పాటు కర్రీస్ కూడా లేదు. ఏదోలే ఆకలికి ఆగేలాగలేము, ఉన్నదంతా అడ్జస్ట్ అయిదామని అయితే వెళ్ళి తినేసినాము. ఇంకా అక్కడైతే వైట్ రైస్, రవ్వ కేసరి, ఆలుగడ్డ కర్రీ అయితే వేసిల్లు. కర్రీ అయితే బాగానే ఉంది, మంది కూడా చాలా తక్కువ ఇల్లు కదా. ఇంకా పీస్ఫుల్ గానైతే తినేసినాము. తినగానే ఇంకా ఇంటికి ప్రయాణం అయితే కట్టేసినాం. దానికి మా స్వర్ణగిరి దర్శనం ఇలా అయిందన్నమాట. రావడం అయితే వచ్చినాం, కానీ పోయిన తర్వాత ఉన్నాయి చూడండి నొప్పులు. మరి జర్నీ అంటే అంత మామూలు విషయమా? దర్శనం అయితే తొందరగానే అయిపోయింది, కానీ రావడానికి 4 hours, పోవడానికి 4 hours, ఇంకో ప్లేస్ కి వెళ్ళాలంటే ఇంకొక 2 hours అన్నమాట. అవును, స్వర్ణగిరికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళుంటే కామెంట్ చేయండి. అలాగే పోతూ పోతూ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా ప్లీజ్.